అంతా కాదు. ఒకసారి నీకు మైండ్‌లో వచ్చిందనుకో అబ్రాడ్‌లో ఎళ్లి చదువుకోవాలంటే ఫస్ట్ నీకొక అష్యూరిటీ ఉండాలి. ఓకే. ఒకవేళ ఎళ్ళాలి అని అనుకుంటే నా దగ్గర డబ్బులున్నా లేకున్నా ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ ఉంటేనే నువ్వు నెక్స్ట్ అడుగేస్తావు. బట్ ఏమవుతది కొన్ని కొన్ని సార్లు నువ్వున్న ప్రాసెస్ సగమంతా చేస్తావు. తర్వాత నీకు లోన్ రాదు. లేకపోతే నీ దగ్గర డబ్బులు లేవు. లేదంటే మా పేరెంట్స్ హెల్ప్ చేయట్లేదు. వాళ్ళు వేరే పరిస్థితిలో ఉన్నారనే పరిస్థితిలో ఉన్న ప్లాన్ అంతా నీ కెరియర్ 1 ఇయర్ ఆగడం, 2 ఇయర్స్ ఆగడం ఇదే చాలామంది చేస్తున్నారు. ట్రస్ట్ మీ నాకు చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. లైక్ ఫినాన్షియల్‌గా నాకు సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తా, ఈ ఇయర్ ప్లాన్ చేస్తా అని అలా 2, 3 ఇయర్స్ వేస్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇది చెప్పట్లేదు మీరు అబ్రాడ్ వచ్చి పెద్ద పొడి చేయాలి. మీరు తప్పకుండా అబ్రాడ్ రావాలి. రండి అని. ఒకవేళ బట్ మీకు ఈ ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ అబ్రాడ్ వచ్చి పర్ఫెక్ట్ మీకొక గ్రిప్ ఉంది. సరే నేనేం చేయాలి అనని మైండ్‌లో ఉంటే నేను ఖచ్చితంగా మీకు లోన్ వచ్చేలా హెల్ప్ చేస్తా. ఎందుకంటే నేనొచ్చేటప్పుడు నా దగ్గర ఎలాంటి ఫినాన్షియల్ ఎయిడ్ లేదు. మా పేరెంట్స్ దే కెన్ హెల్ప్ బట్ దే ఆర్ ఇన్ నాట్ ఏ సిట్యుయేషన్ వేర్ దే కెన్ హెల్ప్. సో అలాంటప్పుడు గూడా నేను నా ప్రాసెస్ అంతా సింగిల్ హ్యాండెడ్‌గా అన్నీ చేసుకున్నాను. సో ఇది ఎలా చేశానో ఇప్పుడు మాట్లాడదాం. మీరు అబ్రాడ్‌లో చదవాలనుకుంటున్నారనుకోండి నెక్స్ట్ 10 మినిట్స్ ఖచ్చితంగా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఐ విల్ ప్రామిస్ థట్ మీకు ఫినాన్షియల్ ఎయిడ్ ఎలా దొరుకుతుందో కంప్లీట్‌గా చూపిస్తాను. ఫస్ట్ ఒకవేళ ఎవరైనా అబ్రాడ్‌లో చదువుకోవాలంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. డబ్బులు రావడం దేర్ ఆర్ మెనీ అదర్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్. సో ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు అండ్ 40 లాక్స్ లేవు, 20 లాక్స్ లేవు, యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీకెళ్ళడానికి నా దగ్గర రూపాయి లేదు అన్నా గానీ నువ్వు మీ అబ్రాడ్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేయొచ్చు. ద ఓన్లీ రీజన్ మీ మైండ్‌లోనే ఉంది ఫస్ట్ అది ఎలా అవుతది అని అనేసి. బట్ దేర్ ఆర్ అల్టిమేట్‌లీ మెనీ సొల్యూషన్స్ ఈ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి. సో క్లియర్‌గా చూసేద్దాం. ఫస్ట్ లోన్ తీసుకోవడమే. ఎనీవే నువ్వు ఏ కంట్రీకెళ్ళినా గానీ లోన్ అయితే తప్పకుండా తీసుకుంటావు. బట్ ఆ లోన్ రావడానికి చాలామంది నానా తంటాలు పడతారు. 10, 20 బ్యాంకులు తిరిగిన తర్వాత కూడా లోన్ రాదు అండ్ ఎండ్ అప్ విత్ డూయింగ్ నథింగ్. సో దీన్ని ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా లోన్స్ అనేటివి 3 బ్యాంక్స్ నుండి దొరుకుతాయి. 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ నుండి దొరుకుతాయి. ఒకటి ఎన్‌బీఎఫ్‌సీస్ లేదంటే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్. ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే దానికి ఎలాంటి కొలాటరల్ అవసరం లేదు. మీకు ఎలాంటి భూమి ఉండాల్సిన అవసరం లేదు. మీకు పెద్ద పెద్ద ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మీ మీద మీ పొటెన్షియల్ మీద యాస్ ఎ స్టూడెంట్ మీరు జాబ్ తెచ్చుకొని ఎర్న్ చేసి వాళ్ళకి లోన్ రీపేమెంట్ చేస్తారు అనే నమ్మకంతోటి మీకు లోన్ ఇస్తారు. లేదు మీ దగ్గర ప్రాపర్టీ ఉంది, మీ దగ్గర డబ్బులున్నాయి అని అనుకోండి. దెన్ మీరు కొలాటరల్ తీసుకోవచ్చు. కొలాటరల్ అంటే మీ ల్యాండ్‌ని పెట్టేసి లోన్ తీసుకుంటారు. మీ ల్యాండ్ వాల్యూకి 80% వరకు లోన్ ఇస్తారు. ఒకవేళ మీ ల్యాండ్ వాల్యూ మార్కెట్ వాల్యూ 20 లాక్స్ ఉంటే దాంట్లో మినిమమ్ 15 లాక్స్ దాకా మీకు లోన్ ఇస్తారు. ఇవేంటి పబ్లిక్ బ్యాంక్స్. లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే వేరే ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయో హెచ్‌డీఎఫ్‌సీ ఇలాంటివి. పబ్లిక్ బ్యాంక్స్ ఏవి ఎస్‌బీఐ ఇట్లాంటివి. చాలా ట్రస్టబుల్. సో ఎప్పుడు గాని లోన్ పబ్లిక్ బ్యాంక్స్‌లో తీసుకోవడం చాలా సిస్టమేటిక్ అండ్ చాలా సేఫ్ అని అనుకుంటారు. బట్ ఎవ్రీ బ్యాంక్ ఈస్ సేమ్. అన్ని బ్యాంక్స్ ఒకేలానే వర్క్ చేస్తాయి. మీ ప్రొఫైల్‌ని బట్టి మీరున్న సిట్యుయేషన్‌ని బట్టి ఏ బ్యాంక్‌లో లోన్ తీసుకోవడమో అది మీరు చూసుకోవాలి. అండ్ ప్రతి బ్యాంక్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. పబ్లిక్ బ్యాంక్‌లో ఎందుకు తీసుకునడానికి ట్రై చేస్తారంటే దాంట్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఇవంతా సోదెందుకు చెప్తున్నా? మీకు బ్యాంక్‌లో లోన్ ఎలా రావాలో క్లియర్‌గా ఈజీ మెథడ్‌లో ఎలా లోన్ తెచ్చుకోవాలి అండ్ మీరు మీ అబ్రాడ్ ప్లాన్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా డిస్క్రైబ్ చేయడానికి. యాజ్ ఐ సెడ్ ప్రతి ఒక్కరికి లోన్ దొరకొచ్చు. బట్ అది ఏ బ్యాంక్‌లో దొరుకుతుంది అని మీకు తెలీదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు గాని పబ్లిక్ బ్యాంక్‌లో ఫస్ట్ ట్రై చేస్తారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటది కాబట్టి. బట్ తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా బెటర్. అండ్ ఎన్‌బీఎఫ్‌సీస్ ఏంటంటే మీ దగ్గర ఏం లేవు. ఇంక నా దగ్గర ఏ ఆప్షన్ లేదు. బట్ నాకు ఎళ్ళాలి. నేను మాస్టర్స్ చేస్తాను. నేను కష్టపడతాను. డబ్బులు సంపాదించి లోన్ కట్టుకుంటాను అండ్ జీవితాన్ని సెట్ చేసుకుంటాను అన్నప్పుడు ఎన్‌బీఎఫ్‌సీస్ ఆల్సో గుడ్ ఐడియా. నేనే లోన్ తీసుకున్నా. నేను ఎన్‌బీఎఫ్‌సీ నుండే తీసుకున్నా. ఎందుకంటే మా డ్యాడీకి అప్పటికి ఆల్రెడీ వేరే లోన్ ఉండే అండ్ ఇట్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్. నాకెళ్దామని ముందు ప్లాన్ లేకుండే. తర్వాత ఒకటేసారి సడెన్‌గా ప్లాన్ యేసుకున్నా. బట్ స్టిల్ ఐ మేడ్ ఇట్. అది ఎలా చేయాలి? అది ఏ ఏ విధంగా చేస్తే ఈజీగా అయిపోతదో ఇప్పుడు మాట్లాడదాం. యాక్చువల్‌గా
ఫస్ట్ బ్యాంక్స్‌లో నువ్వు ఎక్కడ తీసుకున్నా గానీ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. అండ్ ఆ ఇంట్రెస్ట్ రేట్‌లో గూడా ఫ్లోటింగ్ స్టేబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు అప్లికేషన్ తలకాయ నొప్పి అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఒక్క బ్యాంక్‌కి చుట్టూరు తిరుగుతూ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నేను పర్సనల్‌గా 7, 8 బ్యాంకులెళ్ళాను. 7, 8 బ్యాంకులలో మా డ్యాడీకి మంచి జాబ్ సెక్యూరిటీ ఉంది. జాబ్ లైఫ్ టైమ్ లైక్ జాబ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మంచి సాలరీ గూడా ఉంది. నాకు లోన్ ఇవ్వడానికి ఇవ్వలేదు. ఎందుకంటే నేను ప్లాన్ చేసింది జర్మనీకి గాబట్టి నాకు ఓన్లీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్. నాది పబ్లిక్ యూనివర్సిటీ. లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి డబ్బులివ్వను అనన్నారు. ఒకవేళ యూనివర్సిటీ ఫీ అయ్యేదుంటే ఆ లోన్ ఇస్తా అన్నారు. సరే నువ్వు ఓకే. యూనివర్సిటీ లోన్ ఇస్తావు. తర్వాత ఏం జేయాలి? వేరే ఖర్చులన్నీ ఎవరు జూసుకుంటారు? అదే అన్నీ డబ్బులుండేదుంటే నేను ఈ బ్యాంకెందుకొస్తాను? సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్‌కి 100% అష్యూర్డ్ అండ్ బెస్ట్ సొల్యూషన్ జ్ఞాన్‌దాన్ చూపించింది. నేనిది ప్రమోషన్ కోసమో, లేకపోతే నేనేదో డబ్బులు తిందామనో నీకు చెప్పట్లేదు. అసలు నీకు నచ్చకపోతే ఈ వీడియో ఇప్పుడే ఆఫ్ చేసి ఎళ్ళిపో. అండ్ ఒకవేళ నువ్వు అబ్రాడ్‌కి రావాలి అండ్ నీ దగ్గర ఫైనాన్షియల్ ఎయిడ్ లేదు అండ్ లోన్ తీసుకుందామని అనుకుంటున్నావనుకో, నీకు టైమ్ సేవ్ అయ్యేలాగా ఈ వీడియో కంప్లీట్‌గా చూడు. డెఫినైట్‌లీ చాలా టైమ్ సేవ్ అయితది, ఎనర్జీ సేవ్ అయితది. నీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జ్ఞాన్‌దాన్ అనేది ఏంటిది? ఇదొక సంస్థ. దీంట్లో ఏముంటదంటే అన్ని రకాల బ్యాంక్స్ టై అప్ అయి ఉన్నాయి. సో, మీకొకవేళ మీ ప్రొఫైల్ ఏ బ్యాంక్‌లోనైనా మ్యాచ్ అయితే, ఆ మ్యాచ్ అయిన దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్‌లో మీకు లోన్ దొరుకుతదనేసి తొందరలో వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో మీకు అర్థమైపోతది. మీరు నెక్స్ట్ ప్లాన్ ఎయ్యాలా అబ్రాడ్‌కి లేదంటే లేదు. ఎందుకంటే నువ్వు అన్ని ప్లాన్ యేసుకుంటావు. అడ్మిషన్ వస్తది. అది ఇది అయిపోతది. ఈ బ్యాంక్‌కెళ్తావు, ఆ బ్యాంక్‌కెళ్తావు. బ్యాంకోళ్ళు ఫస్ట్ 100కి 100% నేను చెప్తున్నా బ్యాంకోడు ఎళ్ళగానే అంటాడు, "నీ దగ్గర అడ్మిట్ ఉందా?" అంటాడు. నువ్వు అప్లికేషనే ఎయలేదు. నీ దగ్గర డబ్బులే లేవు. సారీ అడ్మిట్ ఉంది. ప్రాసెస్‌లో ఉంది. అది ఇంక రాడానికి తెలుస్తది. 4, 5 అడ్మిషన్‌లేసావు. దాంట్లో ఏదో ఒకటి వస్తదేమో. ఇయన్నీ కన్‌ఫ్యూజన్‌లు నీకు చిరాకు లేపుతాయి. అండ్ బ్యాంకోడు ప్రతిసారి నీ దగ్గర అడ్మిషన్ ఉందా? నీ దగ్గర ఎంత ప్రాపర్టీ ఉంది? ఎంత సాలరీ వస్తుంది? ఇదంతా తలకాయ నొప్పి. అండ్ ప్రతి ఒక్క బ్యాంక్‌కెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మళ్ళీ పెద్ద స్టోరీ రాయాలి. సో, ఇదంతా గాదు. జ్ఞాన్ అనేది ఒక అప్లికేషన్. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎళ్ళండి, రిజిస్టర్ అంటే మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా వర్క్ ఫ్రీ. ఐ ప్రామిస్ యూ కంప్లీట్‌లీ ఫ్రీ. జ్ఞాన్ అనేది ఒక్క రూపాయి మిమ్మల్ని చార్జ్ చేయదు. అండ్ ఐ యామ్ సో హ్యాపీ నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే ఆ మూమెంట్‌లో నాకసలు ఇది ఉందని గూడా తెలీదు. ర్యాండమ్‌గా నేను అన్నీ చెక్ చేస్తుంటే ఇట్లా వీళ్ళు హెల్ప్ చేస్తారు అని తెలిసింది. అండ్ ఐ గాట్ హెల్ప్. ఫస్ట్ నువ్వు రిజిస్టర్ అయితావు. నీ ఇన్ఫర్మేషన్ ఇస్తావు. నువ్వు ఏ యూనివర్సిటీకి ప్లాన్ చేసావు, ఒకవేళ ఏ అడ్మిషన్ వచ్చింది అండ్ ఏ యూనివర్సిటీ, మీ కో అప్లికెంట్ ఎవరు, వాళ్ళేం చేస్తారు, వాళ్ళెంత సంపాదిస్తున్నారు, నువ్వేమన్నా జాబ్ చేస్తున్నావా, నీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా, అండ్ నువ్వు ఏ ఇయర్‌లో ప్లాన్ చేసుకుంటున్నావు, సో ఎంత లోన్ కావాలి అనని ఒక అప్లికేషన్ నేనిక్కడ చూయించినట్టుగా ఫస్ట్ నువ్వు ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తావు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్‌ని కంప్లీట్‌గా ఫిల్ చేసిన తర్వాత డజంట్ ఈవెన్ టేక్ మచ్ టైమ్. ఒక 2 మినిట్స్‌లో నువ్వు ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తావు. నీకు జ్ఞానదాన్ టీమ్ నుండోళ్ళు ఒకళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళడుగుతారు మీ ప్రొఫైల్ గురించి అండ్ ఎవ్రీథింగ్ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లోన్ ఎట్లా వర్క్ అవుతది? ఎంత ఇంట్రెస్ట్ రేట్లుంటాయి? ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లుంటాయి? ఏ బ్యాంకులు నీకిస్తాయి? నువ్వు ఏ స్టూపిడ్ క్వెషన్ అడిగినా, మంచి క్వెషన్ అడిగినా కంప్లీట్‌గా విత్ పేషెన్సీతో ఒక్క రూపాయి చార్జ్ చేయకుండా హెల్ప్ చేస్తాం. దీని తర్వాత నీ డాక్యుమెంట్స్ అడుగుతారు. నీ డాక్యుమెంట్స్ ఏంటి? నీ ఏ యూనివర్సిటీకి అప్లై చేసావు? ఏ యూనివర్సిటీ వచ్చింది? ఎప్పుడెళ్తున్నావు? ఎంత ట్యూషన్ ఫీ? ఎంత లివింగ్ ఎక్స్‌పెన్సెస్? ఇవన్నిటి గురించి అడుగుతారు. ఎందుకంటే ఇవన్నీ డేటా తీసుకొని వాళ్ళు డిఫరెంట్ బ్యాంక్స్‌కి అప్రోచ్ అవుతారు. నువ్వు అప్రోచ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు బ్యాంక్‌కి తిరగాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అప్రోచ్ అయ్యి వితిన్ షార్ట్ టైమ్ నీకొకరు అసైన్ చేస్తారు. వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది? ఏ బ్యాంక్‌లో ఎంత ఇంట్రెస్ట్ రేట్‌కి నీకు లోన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇవన్నీ తర్వాత గూడా కొన్ని సార్లు అందరి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండవు. ఆ టైంలో గూడా మీకు అల్టర్‌నేటివ్ సొల్యూషన్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మిడిల్‌లో ఉండి నీ బ్యాంక్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. సో, ఇప్పుడు నేను 100 చెప్పినా గానీ మీకు లైక్ ఇదేదో ప్రమోషన్ లాగా అనిపిస్తది. బట్ కాదు. అది రియల్‌గా హెల్ప్ అయింది గాబట్టే నేను నా రియల్ హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. అండ్ చాలా మందికి అబ్రాడ్‌లో చదువుకోవాలని ఉంటది. బట్ ఎలాంటి నా దగ్గర డబ్బులు లేవు. నేనేం పోతా? నాకంత సీన్ లేదు అని అనుకుంటారు. బట్ ఈళ్ళందరూ ఎట్లా పోతున్నారనుకుంటున్నారు? ఇలానే లోన్ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. లోన్ తీసుకోవడం ఒక క్లెవర్ ఐడియానే. బట్ దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేయడం గూడా అది గూడా ఒక క్లెవర్ ఐడియా. దీంట్లో గూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు.
మీరు ఒకవేళ ఎళ్ళిన తర్వాత తొందరగా ఏదో ఒకటి దొరికింది, జాబ్ దొరికింది అని పార్ట్ టైమ్ చేసుకొని కూడా పే చేసుకుంటున్నారు అనుకుంటే, మీరు తొందరగా లోన్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ముందు. మీకు 40,00,000 కావాలంటే 40,00,000, 20,00,000 కావాలంటే 20,00,000, 10,00,000 కావాలంటే 10,00,000. మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి లోన్ కావాలా? లేదంటే మీ యూనివర్సిటీ ఎక్స్‌పెన్సెస్‌కి లోన్ కావాలా? ఇవన్నిటి గురించి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే జర్మనీకి ఎలాంటి యూనివర్సిటీ ఫీ లేదు. నాది పబ్లిక్ యూనివర్సిటీ. బట్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి నా దగ్గర డబ్బులు లేవు. 11,00,000, 12,00,000 నేను బ్లాక్ జేయాలి. అప్పుడు డబ్బులు ఆల్ ఆఫ్ ఎ సడెన్ నా దగ్గర లేవు. సో, నేనేం చేశాను లోన్ తీసుకున్నాను. అండ్ ఐ మేనేజ్డ్ ఎనీహౌ. సో, వాళ్ళు లివింగ్ ఎక్స్‌పెన్సెస్ గూడా లోన్ ఇచ్చారు. పబ్లిక్ బ్యాంక్స్‌లో ఇవ్వరు లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి. బట్ ఎన్‌బీఎఫ్‌సీస్‌లో ఇస్తారు. సో, ఎన్‌బీఎఫ్‌సీస్‌లో త్రూ ఇచ్చారు. ఎక్కడైతే ఏంది ఇంట్రెస్ట్ రేట్ మహా అంటే లైక్ 7% నుండి 10%, 12, 13% దాకానే ఉంటది. ఎడ్యుకేషన్ లోన్స్‌కి. కొన్ని కొన్ని సార్లు 15% ఆర్‌బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. సో, ఆహ్, ఎట్ థాట్ టైమ్ బయటోళ్ళ దగ్గర అడుక్కొని డబ్బులు తీసుకొని వచ్చి తలకాయ నొప్పి పడే బదులు, ఈళ్ళ దగ్గర బ్యాంకోళ్ళ దగ్గర తీసుకుంది 100 రెట్లు నయం అని అనిపించింది. అండ్ ఐ నీడ్ ఇట్. సో, ఐ హోప్ ఒకవేళ మీరు నిజంగా అబ్రాడ్ రావాలి అని అనుకుంటున్నారు అండ్ మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఈ ప్రాసెస్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేయండి. అక్కడ అన్నీ క్లియర్‌గా చూపిస్తాయి. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్. మీరది ఫిల్ చేయండి. సైలెంట్‌గా కూర్చోండి. మీరు ఏ బ్యాంకులు తిరగాల్సిన అవసరం లేదు. స్టిల్ మీకింకా ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటున్నారనుకోండి, ఎళ్ళండి బ్యాంక్‌కెళ్ళండి, మాట్లాడండి. ఇక్కడ ఇది అప్లై చేసి పెట్టండి. వీళ్ళు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారో చూడండి. బయట బ్యాంకులలో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పారో చూడండి. ఐ డెఫినైట్‌లీ ఫర్ అష్యూర్ లైక్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌లో మీకు లోన్ శాంక్షన్ అయ్యేది ఇదొక్కటే బెస్ట్ ప్లేస్ అని నేననుకుంటున్నా. మీరు కావాలంటే రియాలిటీ చెక్ జేయండి. మీ దగ్గర టైము అండ్ ఎనర్జీ ఉంటే, మీరు 100 బ్యాంకులు తిరగకుండా గూడా ఇక్కడ ఒక్క కాడ కూర్చొని అప్లికేషన్ ఫిల్ చేసి అది చేయొచ్చు. సో, ఇట్స్ ఆల్ అప్ టు యూ. అండ్ ఐ థాట్ ఇట్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. అందుకనే ఈ వీడియో చేశాను. లేకపోతే నాకు అవసరం లేదు ఇలాంటి ఇది జేయడం, అది జేయడం, దీని గురించి చెప్పడం, అది గురించి చెప్పడం. సో, 80% ఆఫ్ ద పీపుల్ అసలకి తెలియని గూడా తెలీదు. ఆళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అననేసి. చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఏదో అబ్రాడ్ ఎట్లెళ్ళిపోతున్నార్రా! ఆళ్ళడిగే డబ్బులు బాగా సంపాదిచ్చార్రా! ఆడికేందిరా అక్కడికి పోయి ఎంజాయ్ చేస్తాడు. మా దగ్గర డబ్బులెక్కడున్నాయి? ఎవ్వడి దగ్గర డబ్బులుండవు. ఎవ్వడైనా గానీ లోన్ తీసుకొనే వస్తాడు ఇక్కడి దాకా. లోన్ తీసుకున్న దానికి గూడా ప్రాసెస్ ఉంటది. అదంతా మనలో ఉండాలి. మనం కావాలంటే ఏదో ఒక రకంగా క్రియేట్ చేసుకొని, ప్లాన్ చేసుకొని రావాల్సింది. సో, ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఏ కంట్రీకి బోయినా గానీ లోన్ గావాలనుకుంటే ఈ ఒక ప్రాసెస్ నా సైడ్ నుండి నేను హెల్ప్ జేయడానికి ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యి ఉంటది అనేసి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చాలా మందికి స్టూడెంట్స్‌కి లోన్ శాంక్షన్ చేసి ఇచ్చారు. దాంట్లో నేను కూడా ఒకడిని. ఒకసారి మీరు కావాలంటే ఇంటర్నెట్‌లో చూడండి. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దెమ్. ప్రతిసారి ఏ ఇష్యూ ఉన్నా గానీ ఆ ఒక కాంటాక్ట్ పర్సన్ నీకు హెల్ప్ జేస్తాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎలా జేయాలి అనేసి. నాట్ ఓన్లీ లోన్ వచ్చేదాకా గాదు. లోన్ డిస్బర్స్‌మెంట్ అయిన తర్వాత గూడా లోన్ కంప్లీట్‌లీ క్లోజ్ చేసే వరకు గూడా యూ హావ్ దట్ సపోర్ట్. So, I hope this video is helpful to you and thanks for watching this video and మీరు నెక్స్ట్ నేను చేయబోయే అల్టిమేట్ కంటెంట్ అంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మెన్స్ గ్రూమింగ్ రిలేటెడ్ కంటెంట్ అండ్ మెన్స్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్. There was a huge image that Telugu people are not so attractive. I don't know why these fucking thing are in mind. Even I used to see some comments like, "Are you really Telugu? What the fuck, man?" Like, ప్రతి ఒక్కరు మంచిగా కనిపించడానికి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అదేం దేవుడు వరం గాదు. ద ఓన్లీ థింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నామని. సో, అలాంటి రిలేటెడ్ కంటెంట్ నేను ఆల్రెడీ ఇన్‌స్టా‌లో స్టార్ట్ చేశాను. ఐయామ్ గెట్టింగ్ హ్యూజ్ రెస్పాన్స్. ఐయామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఒకవేళ మీరు గూడా మీ లుక్స్‌ని, మీ అటైర్, మీ ఎవ్రీథింగ్ లెవెల్ అప్ చేయాలనుకుంటే డెఫినైట్‌లీ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. ఇక్కడ గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ డెఫినైట్‌లీ అష్యూర్ థట్ మీ లుక్స్ నెక్స్ట్ లెవెల్ అవుతాయి. వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్‌లో ప్రతి ఒక్క థింగ్ గురించి హెల్ప్‌ఫుల్ వీడియోస్ చేస్తాను. అవుట్‌ఫిట్స్, ఫ్యాషన్, గ్రూమింగ్ అండ్ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైమ్ యాస్ ఐ యామ్ యోగా ఇన్‌స్ట్రక్టర్, sometime I also help you to do yoga, some asanas or which are really helpful to you to become a better person. So I hope it's really helpful and thank you so much for staying till here. ఇక్కడి వరకు ఈ వీడియోని ఒకవేళ నువ్వు చూసుంటే డెఫినెట్‌లీ నువ్వు అబ్రాడ్‌లో కనిపిస్తావు నెక్స్ట్.
ఒకవేళ నువ్వు అబ్రాడ్ రావాలనుకుంటే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ యామ్ సీయింగ్. అండ్ అంతే ఇంకేం చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.